అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్రంలో ఉప ఎన్నిక వచ్చింది. ఆ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ గెలవబోతుందా, అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ గెలవబోతుందా, లేకపోతే బీజేపీ పార్టీ గెలవబోతుందా? ఏ పార్టీది పైచేయి, ఏ పార్టీ ఆ నియోజకవర్గంలో జెండా ఎగరేసేటటువంటి అవకాశం ఉన్నది, అసలు ఏం జరగబోతుంది అనేది నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కార్తిక్ అన్న కూడా ఈ వీడియోలో జాయిన్ అయ్యిండు. సో మొత్తానికి బీఆర్ఎస్ పార్టీకి చాలా క్రూషియల్ టైం. ఎందుకంటే జూబ్లీహిల్స్కి సంబంధించినటువంటి ఉప ఎన్నిక ఉన్నది. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంట గోపీనాథ్ పాపం ఆయన ఆరోగ్యం బాలేక మరణించినటువంటి సంగతి మీ అందరికీ తెలిసిందే. ఆయన చనిపోయిన తర్వాత ఇప్పుడు 6 monthsలో ఎన్నిక పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ 6 monthsలో ఎన్నిక కంప్లీట్ అయ్యేటటువంటి కార్యక్రమం కూడా కనబడతా ఉన్నది. ఆల్రెడీ కేసీఆర్ ఏ అభ్యర్థిని పెడితే బాగుంటుంది, ఏ అభ్యర్థిని బరిలో నిల్చోబెడదామనేటటువంటి ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్టుగా కొంత వినబడుతున్నటువంటి చర్చ. అందుకే కేసీఆర్ ఎర్రబల్లి ఫామ్ హౌస్ని ఖాళీ చేసి నందినగర్కి వచ్చిండు. జూబ్లీహిల్స్ ఎన్నికలలో ఎట్టి పరిస్థితులలో బీఆర్ఎస్ పార్టీ గెలవాల్సిందే. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి సిట్టింగ్ సీట్ అది. ఆ సిట్టింగ్ సీట్ని ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ కొట్టాల్సిందే. ఒకవేళ జూబ్లీహిల్స్లో కనుక ఓడిపోతే మనం ఇబ్బంది పడేటటువంటి అవకాశం ఉంటుంది. అందరూ మనని అవహేళనగా మాట్లాడతారు, బీఆర్ఎస్ పని అయిపోయింది అంటారు, బ్యాక్ ఎండ్లో పడిపోయింది బీఆర్ఎస్ అంటారు, కేసీఆర్ని ఎవరు నమ్మరు అయిపోయింది అంటారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను బేస్ చేసుకొని కేసీఆర్ అధికారంలోకి వస్తాడా రాడా అనేటటువంటి ఒక అంశం కూడా క్రియేట్ అవుతుంది. ఎందుకంటున్నా ఈ మాట అంటే కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికలలో ఒక్క సీటు రాలే, అంటే గట్టిగా అభ్యర్థులు కూడా పెట్టలేదు అనేటటువంటి కొన్ని చర్చలు కూడా ఉన్నాయి. తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికలలో అసలు కేసీఆర్ అభ్యర్థులను పెట్టను కూడా పెట్టలే, అదొక చర్చ. అయితే కేసీఆర్గా ఆయన పని అయిపోయింది, ఎమ్మెల్సీని పెట్టలే, పార్లమెంట్లో కూడా ఒక సీట్ రాలే, ఆయన ఎవడు నమ్మడు అయిపోయిందిగా. ఇక రాబోతున్న గ్రామ పంచాయతీ ఎన్నికలలో కూడా స్థానిక సంస్థ ఎన్నికలలో కేసీఆర్ పెద్దగా ఓట్లు రావు, సీట్లు రావు, అయిపోయింది అన్న మూమెంట్లో కేసీఆర్ జూబ్లీ అంటే సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ పెట్టిండు ఎక్కడ, వరంగల్లో. ఆయన పార్టీ స్టార్ట్ చేసి 25 సంవత్సరాలు నిండుతున్నటువంటి నేపథ్యంలో ఆయన ఒక భారీ బహిరంగ సభ వరంగల్లో పెడితే దాదాపు 10 లక్షల మంది జనాలు వచ్చారు. పూర్తి స్థాయిలో సభ సక్సెస్ అయిపోయింది. సరే, ఆ సభకు నానా రకాల కారణాలు, డబ్బులు ఇస్తే ప్రజలు వచ్చిరా ఏంది, స్వచ్ఛందంగా వచ్చిరా అనేది అదంతా సెకండరీ, అదంతా పక్కన పెడితే ఇప్పుడు కేసీఆర్కి జూబ్లీహిల్స్కి సంబంధించిన ఉప ఎన్నిక వెరీ క్రూషియల్, వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటున్నా ఇంపార్టెంట్ అంటే ఇప్పుడు ఒకవేళ జూబ్లీహిల్స్కి సంబంధించినటువంటి ఉప ఎన్నికలో కేసీఆర్ కనుక ఓడిపోతే, బీఆర్ఎస్ పార్టీ కనుక అక్కడ ఓడిపోతే ఖచ్చితంగా కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు చెప్తారు కేసీఆర్ సిట్టింగ్ సీట్ని కాపాడుకోలేకపోయిండు, సిట్టింగ్ సీట్లో ఓడిపోయిండు కేసీఆర్. మరి అసెంబ్లీ ఎన్నికల్లో 2023 రూరల్ ప్రాంతాలలో మొత్తం కాంగ్రెస్కి వచ్చినాయి, కొన్ని బీజేపీకి వచ్చినాయి. కానీ ఇక్కడ మాత్రం హైదరాబాద్కి సంబంధించిన అర్బన్ ప్రాంతంలో మొత్తం బీఆర్ఎస్కే క్లీన్ స్వీప్. మరి అలాంటి బీఆర్ఎస్ ఇప్పుడు సీటు కాపాడుకోలేకపోయింది, బీఆర్ఎస్కు ఓటు వేయలేకపోయారు జనాలు. అంటే కేసీఆర్ పైన ఇంకా వ్యతిరేకత వచ్చింది, కేసీఆర్ని ఎవరు నమ్ముతలేరు. ఇక ఈ నమ్ముతలేరు అనేటటువంటి పదాన్ని పదే పదే కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు ప్రచారం చేస్తూ రాబోతున్న 2028 ఎన్నికలలో కూడా కేసీఆర్ కొంత ఇబ్బంది కలగొచ్చు అనేది కొంత వినబడుతున్న చర్చ. కానీ కేసీఆర్ ఒక ప్రీ ప్లాన్తో ఉన్నాడు అనేది కొంత వినబడుతున్నటువంటి అంశం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఎవరు గెలవబోతున్నారు, ఎవరిది పై చెయ్యి, ఎవరు ఇక్కడ జెండా ఎగరేయబోతున్నారు, కాంగ్రెసా, బీజేపీ, బీఆర్ఎస్ అనేది డిస్కస్ చేద్దాం. సీనియర్ జర్నలిస్ట్ కార్తిక్ అన్న ఉన్నారు నాతో, కార్తిక్ అన్నతో మాట్లాడదాం. కార్తిక్ అన్న కూడా గత కొద్ది రోజుల నుండి జూబ్లీహిల్స్కి సంబంధించిన ఉప ఎన్నిక పైన ఫోకస్ పెట్టిండు. అంతకంటే ముందు కార్తిక్ అన్న అనాలిసిస్ గురించి చెప్తే, ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో కూటమి అధికారంలోకి వస్తుందా, వైసీపీ అధికారంలోకి వస్తుందా అనేది పిన్ టు పిన్ చెప్పిండు. కూటమి అని చెప్పి దాదాపు ఎలక్షన్ 1 year కంటే బ్యాకే చెప్పిండు కూటమి అధికారంలోకి వస్తుంది, టీడీపీ అధికారంలోకి రావచ్చు. ఒకవేళ పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు నాయుడు కలిసిపోతే 100% తిరుగులేదనేటటువంటి మాట కూడా ఆయన గతంలో చెప్పిండు. తర్వాత తెలంగాణకు సంబంధించిన ఎన్నికల విషయంలో కూడా ఈసారి కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది, కానీ భారీ మెజారిటీ రాకపోవచ్చు, కానీ అధికారంలోకి వచ్చేంత సాటిస్ఫాక్షన్ సీట్స్ వాళ్ళకు వస్తాయని చెప్పి గతంలో కార్తిక్ అన్న చెప్పి నా వీడియోలు చాలా మనం టీవీలో ఉన్నాయి, టీఆర్ టీవీలో కూడా చాలా వీడియోస్ కార్తిక్ అన్నకు సంబంధించిన అనాలిసిస్ వీడియోలు ఉన్నాయి. తర్వాత పార్లమెంట్ ఎన్నికలలో కూడా చెప్పిండు, ఆయన అనాలిసిస్ యాజ్ టీస్ పర్టికులర్గా వచ్చింది. తర్వాత కర్ణాటక ఎన్నికల గురించి చెప్పిండు, యాజ్ టీస్ వచ్చింది. సో పక్క రాష్ట్రాలలో జరిగినటువంటి ఎలక్షన్ గురించి కూడా కార్తిక్ అన్న పర్టికులర్గా కొన్ని వీడియోలలో చెప్పిండు. హర్యానా కానివ్వండి, ఢిల్లీ కానివ్వండి, లేకపోతే ఇక్కడ పక్కన మహారాష్ట్ర కానివ్వండి, దాదాపు 3 రాష్ట్రాలకు సంబంధించిన క్లియర్ కట్ అనాలిసిస్ ఇచ్చే ప్రయత్నం చేసిండు. ఢిల్లీలో క్లియర్ కట్గా అరవింద్ కేజ్రీవాల్ చిత్తుగా ఓడిపోబోతున్నారంటూ కూడా
కార్తిక్ అన్న చెప్పిండు. సో పిన్ టు పిన్ డిస్కస్ చేద్దాం ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికకు సంబంధించిన వ్యవహారంలో. కార్తిక్ అన్న, జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక ఇప్పుడు ఒక గోల్డెన్ ప్లేట్ లెక్క. ఆ గోల్డెన్ ప్లేట్లోనే అందరూ తినాల్సిన అవసరం ఉన్నది. సో జూబ్లీ హిల్స్కి సంబంధించిన ఉప ఎన్నిక వ్యవహారంలో సో ఈ గోల్డెన్ ప్లేట్ ఎవరి చేతిలోకి పోబోతున్నది? బీఆర్ఎస్ఆ, కాంగ్రెస్ఆ, బీజేపీయా? ఎవరి చేతిలోకి ఆ గోల్డెన్ ప్లేట్ రాబోతున్నది? సో ఎట్లా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికని ఏ విధంగా మనం విశ్లేషించవచ్చు? ఎందుకంటే ఇప్పుడు సో కార్తిక్ అన్న, జూబ్లీ హిల్స్ సంబంధించినటువంటి ఉప ఎన్నిక వెరీ కాస్ట్లీ ఉప ఎన్నిక. ఎందుకంటే ఇక్కడ చాలా మంది వ్యాపారవేత్తలు, కాంట్రాక్టర్లు, సినిమా యాక్టర్లు వాళ్ళందరూ ఉండాల్సినటువంటి ఏరియా ఇది. సో మరి ఈ ఉప ఎన్నికను ఎట్లా చూడొచ్చు? కాంగ్రెస్ ఏమన్నా ఇక్కడ గెలిచే అవకాశం ఉండొచ్చా? లేకపోతే బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ సీట్ మళ్ళీ బీఆర్ఎస్కే వచ్చే అవకాశం ఉండొచ్చా? లేకపోతే బీజేపీ ఈసారి ఏమైనా గట్టెక్కేటటువంటి సిచ్యువేషన్స్ ఉండొచ్చా? సో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికను ఎట్లా చూడొచ్చు? ఎస్ తిరుపతి, యాక్చువల్గా ఉప ఎన్నిక వాల్యూ బాగా తెలిసిన వ్యక్తి కేసీఆర్. ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ని, ఒకప్పుడు టీఆర్ఎస్ని నిలబెట్టింది ఉప ఎన్నిక. మళ్ళీ అదే బీఆర్ఎస్గా మారిన తర్వాత ఆ పార్టీని పతాలను దొక్కేసి అధికారం కోల్పోయేలా చేసింది ఉప ఎన్నిక. ఓకే, కాబట్టి ఉప ఎన్నిక వాల్యూ ఏంటో కేసీఆర్ తెలిసినంతగా ఎవరికి తెలియదు. తెలంగాణ ఉద్యమంలో టీఆర్ఎస్ పని అయిపోయింది, కేసీఆర్ పని అయిపోయింది అనుకున్న ప్రతిసారి రాజీనామాలు చేసి ఉప ఎన్నికలు వచ్చేది. ఉప ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంట్ ఆధారంగా గెలిచి రికార్డు సాధించి మెజార్టీలు సాధించి కేసీఆర్ సత్తా ఇంకా పెరిగింది, తెలంగాణ మూమెంట్ పెరిగింది, సెంటిమెంట్ పెరిగింది అనే దాన్ని ఎక్కువగా ఎస్టాబ్లిష్ చేశారు అప్పట్లో. అది టీఆర్ఎస్కి బాగా ఉపయోగపడింది. తర్వాత తెలంగాణ రావటం, తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ అధికారంలో రావటం చకచకా జరిగిపోయినాయి. ఆ తర్వాత వచ్చిన బై ఎలక్షన్స్ అన్ని కూడా వరుసగా టీఆర్ఎస్ పార్టీని గెలుచుకుంటూ వచ్చేది. కానీ ఎప్పుడైతే దుబ్బాక బై ఎలక్షన్ జరిగిందో 2018లో సెకండ్ టైం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదట్లో జరిగిన బై ఎలక్షన్స్లో మళ్ళీ టీఆర్ఎస్ఏ గెలిచేది, హుజూర్ నగర్ కానీ తర్వాత నాగార్జున సాగర్ కానీ. కానీ ఎప్పుడైతే దుబ్బాక బై ఎలక్షన్ వచ్చిందో అప్పుడు టీఆర్ఎస్ ఓడిపోయింది. తర్వాత హుజూర్ బాధ వచ్చింది ఈటెల రాజేందర్ రాజీనామా వల్ల, అక్కడ బీఆర్ఎస్ ఓడిపోయింది. తర్వాత మునుగోడు వచ్చింది, మునుగోడులో కూడా గెలిచిన ఓడినంత పనింది. అక్కడ ఎక్కడైతే దుబ్బాక హుజూరాబాద్లో ఎక్కడైతే ఓడిపోయిందో బీఆర్ఎస్ ఓడిపోయిందో ఇక కేసీఆర్ పని అయిపోయింది అని చర్చకు వచ్చింది. ఒకప్పుడు ఉప ఎన్నికల వల్ల కేసీఆర్ ఇమేజ్ పెరిగింది, ఉప ఎన్నికల వల్ల కేసీఆర్ పని అయిపోయింది అని తెలిసింది. అందుకని ఉప ఎన్నిక ఎంత ఇంపార్టెంటో కేసీఆర్ తెలిసినంతకు ఇంకెవ్వరికీ తెలియదు. ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక, యాక్చువల్గా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కంటే ముందు కంటోన్మెంట్ ఉప ఎన్నిక వచ్చింది మన పార్లమెంట్ ఎన్నికలతో పాటు. అది బీఆర్ఎస్ సిట్టింగ్ సీట్. ఆ బీఆర్ఎస్ సిట్టింగ్ సీట్ ని కాంగ్రెస్ దక్కించుకుంది మన పార్లమెంట్ ఎన్నికలు. అది బీఆర్ఎస్ చాలా పెద్ద దెబ్బ. ఎందుకంటే నువ్వు అన్నట్టు రూరల్లో కాంగ్రెస్ గెలిచినప్పటికీ అర్బన్ ఏరియాలో ప్రత్యేకించి హైదరాబాద్లో ఒక ఎంఐఎం సీట్లు మినహాయించేసి మిగతా అర్బన్ ప్రాంతం మొత్తం కూడా బీఆర్ఎస్ కొట్టింది, క్యాప్చర్ చేసి పడేసింది. కానీ మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం 2 పార్లమెంట్ స్థానాలు హైదరాబాద్ పరిధిలో ఉంటే మొత్తం 3 ఉన్నాయి ఎంఐఎం వదిలేస్తే. మిగతా 2 పార్లమెంట్ స్థానాలు సికింద్రాబాద్ కావచ్చు, మల్కాజిగిరి కావచ్చు, ఈ 2 చోట్ల కూడా బీజేపీ గెలిచింది, బీఆర్ఎస్ ఓడిపోయింది. తర్వాత ఇప్పుడు కంటోన్మెంట్ ఎమ్మెల్యే సీటు ఓడిపోయింది, వాళ్ళ సిట్టింగ్ స్థానం. యాక్చువల్గా వాళ్ళు ఓడిపోయారు. శ్రీ గణేష్ అని బీజేపీ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చినటువంటి వ్యక్తి గెలిచాడు. కాబట్టి ఇప్పుడు ఈ స్థానం గెలవకపోతే ఇప్పుడు ఏమనుకుంటారు అందరూ, రేవంత్ రెడ్డికి వ్యతిరేకత పీక్స్ లో ఉంది. రేవంత్ రెడ్డి అన్న కాంగ్రెస్ పార్టీ అన్న చాలా వ్యతిరేకత ఉంది, మళ్ళా కేసీఆర్ కావాలి, మంచో చెడో తప్పో ఒప్పో సారే బెటరు అనే కాడికి జనం వచ్చారు అనేది బీఆర్ఎస్ బాగా ఎస్టాబ్లిష్ చేసుకుంటుంది. అది నిజమని జనం దృష్టి తీసుకెళ్లారంటే బీఆర్ఎస్ తన సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలి. సో కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ కి స్థానం వస్తే అదనం, బీజేపీకి స్థానం వస్తే అదనం, కానీ బీఆర్ఎస్ కి అవసరం, ఎందుకంటే వాళ్ళ స్థానం అది. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ మీద వ్యతిరేకత వల్ల మళ్ళా కేసీఆర్ వైపే జనం చూస్తున్నారు అన్నది నమ్మించుకోవాలన్నా ఇప్పుడు కేసీఆర్ కి అధికారం ఖచ్చితంగా కావాల్సింది. ఎందుకంటే కేటీఆర్ కి ఆ పార్టీ పగ్గాలు అప్పచెప్పి కేటీఆర్ నెక్స్ట్ లెవెల్ లీడర్ని ఎస్టాబ్లిష్ చేయాలంటే అధికారం తప్పదు. జాతీయ పార్టీలకు ఉండేటువంటి పరిస్థితి వేరు, ప్రాంతీయ పార్టీలకు ఉండేటువంటి పరిస్థితి వేరు. ప్రాంతీయ పార్టీల అధికారాన్ని ఎక్కువసార్లు కోల్పోతే అవి రాజకీయ ముఖ చిత్రం మీద మిగలవు. ఎందుకంటే ఇక్కడ లోకల్ లీడర్ ఎవరు ఉన్నా పైన సోనియా గాంధీని కాంగ్రెస్ చూస్తారు, రాహుల్ గాంధీని చూస్తారు, లేదా మోడీని బీజేపీ నుంచి చూస్తారు. ఇక్కడ లోకల్ లీడర్ ఎవరున్నా ఎవరు లేకపోయినా నడుచుకుంటూ పోయింది. కానీ ఇక్కడ ప్రాంతీయ పార్టీలో లోకల్ లీడర్ ఎస్టాబ్లిష్ కావడమే చాలా ముఖ్యం. ఇప్పుడు కేసీఆర్ పని అయిపోయింది, కేటీఆర్ వల్ల కావట్లేదు పార్టీని అనేది కాడక లేదు కేసీఆర్ వైపే చూస్తున్నారు, కేటీఆర్ నాయకత్వాన్ని హైదరాబాద్ ఒప్పుకుంటున్నారు అని చెప్పేసి ఇది ఎస్టాబ్లిష్ కావాలి అంటే ఈ ఉప ఎన్నిక ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలిచి తీరాలి. కాకపోతే నువ్వు ఎందాకన్నావు ఇది కాస్ట్లీ ఏరియా అని చెప్పేసి అన్నావు. అయితే ఇక్కడ మేజర్ గా ఆఫీసులు ఎక్కువ, వ్యాపార సముదాయాలు ఎక్కువ, కానీ రెసిడెన్షియల్ తక్కువ.
రెసిడెన్షియల్ గా ఉండేదంతా కూడా బస్తీలే. ఓకే. ఇక్కడ పేరుకే కాస్ట్రీయరే కానీ చాలా మంది ఓటేసే వాళ్ళంతా కూడా బస్తీ వాళ్ళే. పిలుపునగర్ ఏరియాలో ఉండేవాళ్ళు కావచ్చు, వెంకటగిరి ఏరియాలో ఉండేవాళ్ళు కావచ్చు, ఈ ఏరియాలన్నీ కూడా యూసఫ్ కూడా కావచ్చు, ఏదైతే జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో వస్తుందో అదంతా ఎక్కువ మంది బస్తీలే. ఓకే. కాబట్టి ఇక్కడ మిడిల్ క్లాసు, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళే ప్రభావం చూపిస్తారు ఎలక్షన్స్ మీద. ఓకే. కాబట్టి వీళ్ళని ఎవరు ప్రభావితం చేయగలరు అంటే అర్బన్ ఎక్కువగా కేసీఆర్ వైపు చూస్తుంది. ఓకే. ఎందుకంటే కాంగ్రెస్ వైఫల్యం జరిగింది, చాలా హామీలు నిలబెట్టుకోలేదు, ప్రధానంగా మహిళలకు ఇస్తానని పెన్షన్ ఇవ్వలేదు, ప్రధానంగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ తగ్గింది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ తగ్గింది. కాబట్టి హైదరాబాద్ లోకల్ అనుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ రేవంత్ రెడ్డి వల్ల హైదరాబాద్ పరుగు పోతుందనో తెలంగాణ పరుగు పోతుందనో ఆలోచనకు ఎక్కువ పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇది కేసీఆర్ కొంత అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అయితే బీజేపీ యాక్చువల్గా హైదరాబాద్ పరిధిలో బీజేపీకి ఎక్కువ బలం ఉంటుంది. అందులో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన నటులు కూడా ఉంటారు. వాళ్ళు ఎక్కువగా బీజేపీతో టచ్ లో ఉంటారు. వాళ్ళ ఐడియాలజీ కూడా కొంత బీజేపీకి దగ్గరగా ఉంటుంది ఇవాళ రేపు. కాబట్టి అది బీజేపీకి అడ్వాంటేజ్. కాకపోతే ఏంది అంటే వాళ్ళకి అవకాశం ఉన్నా సరే బీజేపీ నాయకత్వం యొక్క పొరపాట్ల ఫలితంగా బీజేపీ ఎదగాల్సినంత ఎదగట్లేదు. రెండోది జిహెచ్ఎంసీ ఎన్నికలు దగ్గరలో ఉన్నాయి. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికల మీద చూపించే ప్రభావం జూబ్లీహిల్స్ ఎన్నిక చూపిస్తుంది. అంటే జూబ్లీహిల్స్ లో ఎవరు గెలిస్తే జిహెచ్ఎంసీలో వాళ్ళ వైపు పే వస్తుంది, అబ్బో వాళ్ళకి బలం ఉంది అని చూపించుకున్నాం. అవును. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అత్యవసరం ఏంటంటే మా మీద వ్యతిరేకత రాలేదు, జనం ఇంకా రేవంత్ రెడ్డి వైపు చూస్తున్నారు, రేవంత్ రెడ్డి పరిపాలన గొప్పగా ఉందని ప్రజలు భావిస్తున్నారు అని చూపించుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి. అది ఒకవేళ జూబ్లీహిల్స్ లో కనుక కాంగ్రెస్ గెలిచింది అనుకో, అర్బన్ లో ఒక్క సీట్ రాలేదని చెప్పారు కదా, ఇప్పుడు గెలిచి చూపించినాం చూడు అని కూడా అంటారు వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు. అర్బన్ లో వచ్చింది ఆల్రెడీ, మన కంటోన్మెంట్ లో వచ్చింది. అవును, మన కంటోన్మెంట్ వచ్చింది. కంటోన్మెంట్ డిఫరెంట్ కదా, అప్పటికే కేసీఆర్ పైన రిజర్వ్డ్ నియోజకవర్గం పార్లమెంట్ ఎన్నికల టైంలో జరిగింది. అది నువ్వు అన్నది కరెక్ట్. కానీ జూబ్లీహిల్స్ లో కూడా గెలిస్తే అర్బన్ లో కూడా ప్రజలు కేసీఆర్ రేవంత్ రెడ్డి వైపే చూస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ బలం పెరిగింది, జిహెచ్ఎంసీలో రేపు కాంగ్రెస్ సత్తా చాటు చెప్పబోతుంది అని చెప్పుకోవడానికి బాగుంటుంది. అవును. కాబట్టి ఇదేమో కాంగ్రెస్ కి అవసరం, మాకు వ్యతిరేకత రాలేదు అని చెప్పుకోవడానికి. సహజంగా అధికారంలో ఉన్నాడు కొన్ని అడ్వాంటేజ్లు ఉంటాయి. పోలీసు వ్యవస్థ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తుంది, రెవెన్యూ వ్యవస్థ, అధికార వ్యవస్థ మొత్తం కూడా ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తుంది. సో ప్రభుత్వానికి కొన్ని అడ్వాంటేజ్లు ఉంటాయి. కానీ ఇప్పుడున్న ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఇక్కడ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ సంబంధించినటువంటి మాటల్లో కానీ, మొన్న జరిగినటువంటి ఈవెంట్ ఏదైతే అందాల పోటీలు హైదరాబాద్ లో జరిగాయో దాని విషయంలో జరిగిన కొన్ని అది ఇంకా ఎంక్వైరీ లోపాలు కావచ్చు, రకరకాల రూమర్స్ క్రియేషన్స్ కావచ్చు, ఎస్టాబ్లిష్మెంట్ ఫెయిల్యూర్ కావచ్చు, ఇవన్నీ కూడా హైదరాబాద్ ప్రభావం చూపిస్తాయి. రెండోది ఈ జూబ్లీహిల్స్ పరిధిలో మైనార్టీలు చాలా ఎక్కువ, మైనార్టీ ఓటింగ్ చాలా ఎక్కువ. ఈ మైనార్టీలు వన్ సైడ్ గా ఎంఐఎం ఎవరు చెప్తే వాళ్ళకి గుద్దే వాళ్ళు చాలా మంది ఉంటారు వీళ్ళలో. ఎంఐఎం పేరుకి కాంగ్రెస్ తో ఉన్న వాళ్ళ మనసు కేసీఆర్ తోనే ఉంటది. కాబట్టి వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ వైపు చూసేటువంటి అవకాశం ఉండొచ్చు అనేది ఒక అంచనా. రెండోది వాళ్ళ ఇప్పుడున్న ఆప్షన్స్ లో కాంగ్రెస్ వర్సెస్ కేసీఆర్ వైపు చూస్తున్నప్పుడు కొంత హైదరాబాదీ మైనార్టీలు కేసీఆర్ వైపు చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను అనుకోవటం బీఆర్ఎస్ కి అడ్వాంటేజ్ సీటే నిలబెట్టుకోవచ్చు గట్టిగా ప్రయత్నం చేస్తే. ఓకే, ఇన్ కేసు ఒకవేళ బీఆర్ఎస్ ఓడిపోయేటటువంటి కార్యక్రమం ఉంటే ఖచ్చితంగా కేసీఆర్ పైన అట్నే నెగిటివిటీ ఉంది, ఆయన అయిపోయింది అంతే, ఇక బీఆర్ఎస్ ఇప్పుడు నిజంగా నెగిటివిటీ చేసే ప్రయత్నం కూడా చేయవచ్చు. 100% నిజంగా కేసీఆర్ కనుక ఓడిపోతే, ఇప్పుడు బీఆర్ సిట్టింగ్ సీట్ ఓడిపోతే కేసీఆర్ కి ఇప్పటిదాకా అవా పెరిగిందని నువ్వు అన్నట్టు వరంగల్ 10 లక్షల మంది జనాలు వచ్చారని, రేవంత్ రెడ్డి వల్ల వ్యతిరేకత రావడం, కేసీఆర్ వైపు జనం చూస్తున్నారని ఈ భావన అంతా పక్క పోయింది. ఇక కేసీఆర్ పని అయిపోయింది అన్నదే చర్చకు వస్తుంది. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసు వాళ్ళు కొంత ఇబ్బందులు ఉంది ఆ పార్టీ కానీ ఆ కుటుంబం కానీ. కాబట్టి ఇది కనుక జూబ్లీహిల్స్ లో ఓడిపోవటం, బీఆర్ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోవటం కనుక జరిగితే అది పార్టీకి చాలా డ్యామేజ్, అంటే చాలా డ్యామేజ్. ఆల్రెడీ ఆయన అందుకే ఎర్రబోలి ఫామ్ హౌస్ బంద్ చేసుకుని ఇక్కడికి వచ్చిందని కూడా చెప్తున్నారు. నందినగర్ ప్లానింగ్ తో అది మనమే వీడియో చేసాం. అవును, అది మనమే వీడియో. అంత ప్రీ ప్లానింగ్ నడుస్తా. నిజానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక 2018లో బీఆర్ఎస్ గెలిచింది, 2023లో బీఆర్ఎస్ గెలిచింది. ఇప్పుడు కనుక ఈ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోతే, సిట్టింగ్ స్థానాన్ని కోల్పోతే ఇక కేసీఆర్ కి పాజిటివ్నెస్ రాలేదు, బీఆర్ఎస్ పార్టీ వైపు జనం చూడట్లేదు అన్నది ఎస్టాబ్లిష్ అవుతుంది. సో ఏది ఏమైనా కొంత జూబ్లీహిల్స్ కి సంబంధించిన ఉప ఎన్నిక కేసీఆర్ కు ఫేవర్ గా ఉంది. సో కేసీఆర్ కి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీయే గెలిచే అవకాశం ఉంది అనేది కార్తికేయన్కి సంబంధించిన క్లియర్ కట్ విశ్లేషణ.